కుట్ర కూలింది, నిజం తేలింది అంటూ ప్రధానమైన వార్త కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. ఎన్డీఎస్ఏకు సంబంధించిన స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కుల్లంకుల్లా, నీటి ఫిల్లింగ్పై నిర్ణయం రాష్ట్ర సర్కార్దే తప్ప తమది కాదని చెప్పేసి ఎన్డీఏ తేల్చి చెప్పిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ స్టేట్మెంట్ శీర్షికన ఈ వార్త. కరువు పరిస్థితుల్లో రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలనా లేక వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిర్ణయం తప్ప అది ఎన్డీఎస్ఏ చెప్పే అభిప్రాయం కాదని తేల్చి చెప్పింది ఎన్డీఎస్ఏ. బరాజ్ల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే మా పరిధి తప్ప ప్రభుత్వ నిర్ణయంతో తమకు సంబంధం లేదు. ఒకవేళ కరువు ఛాయలున్నట్టుగా ప్రభుత్వం భావించినా లేక వారి ఆలోచన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నా అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం తప్ప తమది కాదని చెప్పేసి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. ఇన్నాళ్ళు ఈ రిపోర్టు మాటున దాక్కుని ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ సర్కార్ పన్నాగం పటాపంచలు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇటీవల కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, పార్టీ నేతలంతా కూడా సందర్శించారు. అక్కడ గోదావరి అలాగే ప్రాణహితకు సంబంధించి ధార కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కన్నేపల్లి నుంచి లిఫ్ట్ చేసే సంపూర్ణమైన వ్యవస్థ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దాన్ని వాడుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి చెప్పిన అంశాలపై ప్రధానంగా ఎన్డీఎస్ఏను ఆ రిపోర్టును బూచిగా చూపించి నీళ్లను ఎత్తడం లేదని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే ఇదంతా వాస్తవం కాదు. తాము ఎన్డీఎస్ఏకు సంబంధించి తమ పరిధి కేవలం నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన బరాజ్ల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే తప్ప నీళ్లు ఎత్తాలా లేదా అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఒక విధానపరమైన నిర్ణయం, అందులో తమకు సంబంధం లేదన్నట్టు చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ చెప్పిన అంశం మనం చూస్తున్నాం. ఈ ఎన్డీఎస్ఏకు సంబంధించిన స్పష్టత నేపథ్యంలో తెలంగాణ రైతాంగంలో మరోసారి చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఓవైపు కరువు ఛాయలతో రైతాంగం విలవిలలాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నీళ్లు ఎత్తడం లేదనే చర్చ ఇప్పుడు రైతాంగంలో కొనసాగుతోంది. ఇక్కడ మరిన్ని వివరాలు కూడా మనం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల రీత్యా నీళ్లు ఎత్తిపోయడంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పింది. కరువు వేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఎన్డీఎస్ఏ సభ్యుడు రాకేష్ తోతేజా స్పష్టీకరణ అంటూ ఈ వార్త. ఇన్నాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్టు సాకుతో సర్కారు డ్రామా ఆడుతుందనే అంశం, బరాజు నింపవద్దని, నీళ్లు ఎత్తిపోయవద్దని చెప్పిందంటూ అడ్డగోలుగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా పత్రికలో కనిపిస్తూ ఉంది. అదే వంకతో ప్రాజెక్టును పడావు పెట్టి ఏపీకి నీళ్లను ధారాదత్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ జల హక్కులను కాలరాసి ఏపీకి వాటిని ఎత్తిపోస్తూ ఉన్నారంటూ ఈ అంశం రైతాంగాన్ని ఆగ్రహానికి గురి చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఎన్డీఎస్ఏ ప్రకటనతో జలద్రోహం మరోసారి బట్టబయలైందనే కీలకమైన అంశం మనకు ఈరోజు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ హెచ్చరిక, దేవాదులలో కదలిక అంటూ మరో వార్త, కీలకమైన అంశం. 9 పంపులు ఆన్ చేసిన ప్రభుత్వం అంటూ ఈ వార్త. హరీష్ రావు అల్టిమేటంతో దిగొచ్చిన సర్కార్ అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నిలదీస్తే కానీ ఈ ప్రభుత్వం కదలట్లేదు, ఈ సర్కార్లో చలనం లేదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించట్లేదంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హెచ్చరిక చేయడంతోనే దేవాదులలో మరోసారి ప్రభుత్వంలో కదలికలు వచ్చింది. సాగునీళ్ళు ఇయ్యలేను, వరి వేసి యాగం కావద్దంటూ ఎమ్మెల్యే కడియం మొండి చేయి, ఘన్పూర్ రైతులకంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. భట్టి కోతలు, విద్యుత్ వాతలంటూ మరో వార్త. గంటల తరబడి అప్రకటిత కోతలు, వానాకాలంలోని తప్పని పవర్ కట్ అంటూ ఈ అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఒక్క ఓటరు మిస్ కావద్దు, జాబితా నుంచి ఒక్క పేరు కూడా పోవద్దంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎస్ఐఆర్ కమిటీకి కేటీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 3 వరకు సర్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల పూర్తి వివరాలు లేకపోవడంతో చాలామందికి నోటీసులు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకోవాలనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో నిన్న రంగారెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన అంశం కూడా మనం ఫోటో ఐటమ్గా చూస్తూ ఉన్నాం. ఇక బీఎల్ఓలు పనిచేయరు, జీతం మాత్రం తీసుకుంటారంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలంటూ ఈ వార్త. ఇది నా గెలుపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసినట్టుగా ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ అధికారి కదా, చేస్తే చేస్తారు, లేదంటే నిద్రపోతారు, 3 దాకా టైంపాస్ చేస్తారు, జీతం బ్యాంకులో పడుతుంది. కొడంగల్లో సర్ 78% మాత్రమే అయింది. బీఎల్ఓలను ఉద్దేశించి కొడంగల్లో సీఎం వ్యాఖ్యలు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అంటూ మరో అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. క్లైమాక్స్లో ఎంటర్ అయి కాంగ్రెస్ హంగామా చేస్తోంది. యువత జెన్జీ చేసే ఉద్యమాన్ని క్రెడిట్ కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నారనే వార్త. కేంద్రం కాంగ్రెస్ 2 కుమ్మక్కయ్యాయా, లోక్సభలో నిలదీసిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అంటూ ఈ వార్త.
జంతర్ మందర్లో విద్యార్థులపై మరోసారి లాఠీలు జులిపించారు. పెద్ద ఎత్తున కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువతలో ప్రధానంగా ఈ అంశమంతా కూడా చర్చకు దారితీస్తూ ఉంది. జెన్జీలు కూడా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. వివిధ సోషల్ మీడియా వేదికల్లో వారంతా కూడా పేపర్ లీక్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ భవిష్యత్తుతో ఆడుకునేవారు, అంధకారంలోకి నెట్టేవారు ఎవరైనా కూడా తప్పకుండా వారిపై కఠినంగా వ్యవహరించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ వారు పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా నీట్ గవర్నమెంట్ ఆపోజిషన్ లాక్ హార్న్స్ అంటూ వార్త. నీట్ పేపర్ లీక్కు సంబంధించి అడ్జర్న్మెంట్ మార్క్ అనదర్ డే ఇన్ పార్లమెంట్ యాజ్ బోత్ సైడ్స్ రిమైన్ డివైడెడ్ అంటూ దీనిపై చర్చ జరగాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పట్టుబడతా ఉంటే ప్రభుత్వం చర్చకు సిద్ధమే అంటోంది, కానీ ప్రారంభించట్లేదని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ద ఇష్యూ ఆఫ్ నీట్ పేపర్ లీక్ అండ్ పోలీస్ క్రాక్ డౌన్ ఆన్ ప్రొటెస్టర్స్ ఎట్ జంతర్ మంతర్ అండ్ నైబరింగ్ ఏరియాస్ రాక్డ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ వెడ్నెస్డే అంటూ నిన్న కూడా జరిగిన పార్లమెంట్ స్తంభించిపోయిన అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ద గవర్నమెంట్ ఆఫర్డ్ అన్ ఎలాబరేట్ డిస్కషన్ ఆన్ ద ఇష్యూ అండ్ ఇష్యూడ్ ద ఆపోజిషన్ ఆఫ్ నాట్ అలౌయింగ్ ఎ డిబేట్ బై డిస్రప్టింగ్ ప్రొసీడింగ్స్ అంటూ వార్త. చర్చకు మేము సిద్ధమే, కానీ ప్రతిపక్షమే అనవసరమైన రాద్ధాంతం చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకాలు సృష్టిస్తోంది. అందుకోసమే చర్చ సాధ్యం కావట్లేదు. దీనికి బాధ్యత ప్రతిపక్షాన్ని తప్ప ప్రభుత్వానిది కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక కేఎల్ఐఎస్ పంపింగ్ ఈజ్ గవర్నమెంట్స్ కాల్ సేస్ ఎన్డీఎస్సీ అంటూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతకు సంబంధించిన బాధ్యత అంతా కూడా ప్రభుత్వానికి తప్ప ఎన్డీఎస్సీది కాదంటూ స్పష్టం చేసిన అంశం. క్లారిఫైస్ ఇట్స్ రోల్ ఈజ్ లిమిటెడ్ టు డ్యామ్ సేఫ్టీ నాట్ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ అంటూ డ్యామ్ సేఫ్టీకి తప్ప ప్రాజెక్ట్ ఆపరేషన్లలో ఎన్డీఎస్ఏ పాత్ర ఉండదనే అంశాన్ని కీలకంగా వెల్లడించిన విషయం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. మచ్ టు ద డిస్మే ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లారిఫైడ్ దట్ ఇట్ హ్యాస్ నో రోల్ ఇన్ డిసైడింగ్ whether water should be pumped from the Kaleshwaram lift irrigation project during drought conditions or not అంటూ స్పష్టం చేసింది. It asserted that such decisions fall entirely within the policy domain of the Telangana government అంటూ ఈ అంశం కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా ఇదంతా కూడా పాలసీ డెసిషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ డొమైన్లో ఉంటుంది తప్ప, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది తప్ప దానిలో తమ బాధ్యత ఉండదు. తమను బూచిగా చూపించి తమ బాధ్యత నుంచి తప్పుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదనే అంశం ఇప్పటికే రైతాంగంలో చర్చ జరుగుతోంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను బూచిగా చూపించి మీరు తప్పించుకోలేరు, రైతుల హక్కులను కాలరాయలేరు, కాంగ్రెస్ తెచ్చిన కరువును తప్పించుకోలేరు, తప్పకుండా దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ వహించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. రైతాంగం కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్న అంశం క్షేత్రస్థాయిలో మనం చూస్తాం.